పరిశుద్ధమైన బల్ల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షరసములో మనం పాలు పొందక మునుపు దేవుని వాక్యములో కొన్ని భాగాలు మనం ధ్యానించుకొని వాక్య వెలుగులో మనలను మనము పరీక్షించుకొని యోగ్యమైన విధానములో పరిశుద్ధమైనటువంటి రీతిలో ప్రభువు బల్ల మీద ఉంచబడిన ఆ రొట్టె ద్రాక్షరసము యేసు ప్రభువు మానవాళందరి కొరకై కల్వరి శిలువలో దాదాపు 2024 సంవత్సరాలకు పూర్వమే తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆ పరిశుద్ధమైన శరీరానికి చిహ్నంగా సాదృశ్యంగా రొట్టె అక్కడ ఉంచబడింది. అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రతి అవయవం నుంచి దారదారులుగా చిందించాడు. ఆ నిత్య నిబంధన యేసు ప్రభు పరిశుద్ధ రక్తానికి చిహ్నంగా ద్రాక్షరసము ఆ బల్ల మీద ఉంచబడ్డాయి. కాబట్టి యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు కార్చినటువంటి పరిశుద్ధ రక్తము అనేటటువంటి భావము కలిగి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా ఆయన వలె ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉండి పరిశుద్ధమైనటువంటి యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారముగా రొట్టెలో పాత్రలో పాలు పొందినట్లయితే మనకు ఆశీర్వాదం, మన కుటుంబానికి ఆశీర్వాదం, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన సంఘానికి కూడా ఆశీర్వాదము మేలు కలిగించే వారముగా మనం ఉంటాం. ఒకవేళ పరీక్షించుకోకుండా ఏం పర్వాలేదు నేను మంచిగానే ఉన్నాను అని నిర్లక్ష్యమైన స్వభావంతో పాలు పొందితే మనము ఆశీర్వాదాలు కాదు కదా, ఉన్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటాం. అందుకనే రొట్టెలో పాత్రలో పాలు పొందక మునుపు దేవుని వాక్యములో కొన్ని భాగాలు మనం ధ్యానించుకుంటాం. వాక్య వెలుగులో పరీక్షించుకొని వాక్యానికి అనుగుణంగా వ్యక్తిగతంగా మన జీవితాలు ఉంటున్నాయో లేదో, ఒకవేళ లేనట్లయితే మనలను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని మనలను మనం విమర్శించుకొని మనలను మనం పరీక్షించుకొని దేవునితోనూ మానవులతోనూ ఐక్యపరచబడి సమాధానపరచబడిన వారమై నిర్దోషమైన యథార్థమైనటువంటి హృదయంతో సంతోషముతో ఆనందముతో ఆ రొట్టెలో పాత్రలో మనము పాలు పొందాలి. ఆ విధంగా మనం పాలు పొందినట్లు దేవుని వాక్యములో కొన్ని భాగాలు మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు అందరము కలిసి చదువుకుందాం. 6 నుంచి 10 వరకు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము కనుక ఈ గుడారములో నివసించి ఉన్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమందు ఉన్నను దేహమును విడిచిపెట్టినను ప్రభువునొద్ద విడిచున్నాము కనుక దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా ఆయన అంగీకరించిన ప్రతి చొప్పున మంచివైనను చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా అందరము కలిసి చదువుకుందాం. 15వ వచనం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలనని ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చదవబడిన ఈ వాక్య భాగములను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఆశీర్వదించి తన సింహాసనం నుంచి తన జీవము కలిగినటువంటి మాటలను మనకు వినిపింపజేసి యథార్థమైనటువంటి హృదయముతో
దృఢమైన స్థిరమైన నమ్మకము విశ్వాసముతో నిజమైన విశ్వాసులముగా యేసు ప్రభువునందు సంతోషించి ఆనందించే వారముగా ఆయన కొరకై ఈ లోకములో దేహం ఉన్నంత వరకు ఆయనకు ఇష్టలముగా జీవించేవారముగా ఉన్నామో లేదో దేవుని వాక్య వెలుగులో ఒక్కసారి పరీక్షించుకున్న తర్వాత ఒకవేళ అట్టి సాక్ష్యం మనం కలిగి ఉన్నట్లయితే ఎలాంటి అభ్యంతరం లేకుండా సంతోషముతో ఆనందముతో ఆ రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పొందొచ్చు. కాబట్టి అట్టి విధానములో మనలను సరిచేయనట్లు సిద్ధపరుచుకున్నట్లు దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించి మనతో మాట్లాడును కాక. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు 2 పత్రికలు రాశాడు. కారణం ఏంటంటే ఆత్మీయముగా ఏ పతనాలు ఏ తప్పిదాలు వారు కలిగి ఉన్నారో అదేవిధంగా ప్రభువు బలలో అయోగ్యముగా సాక్ష్యము సరిలేకుండా మంచిగానే ఉన్నాము అనే భ్రమచేత పాలు పొందుతున్నారో వారు సరైనటువంటి విధానంలో ఆత్మీయమైనటువంటి గ్రాహ్యములోనికి వచ్చి దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించేదానికి కొన్ని కట్టడలు నియమాలు వారికి అనుగ్రహించేదానికి వాటికి అనుగుణంగా వారు జీవిస్తూ తమను తాము నిత్యము పరీక్షించుకుంటూ యోగ్యులుగా తమను తాము సరిచేసుకునేదానికి 2 పత్రికల్లో అనేక కట్టడలు నియమాలు ఆయన వారికి తెలియజేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఉన్నటువంటి మన సంఘములో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి మనతో కూడా ఆ దృష్టాంతాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలను కూడా సరిచేయాలని, మనము కూడా వారి వలె తప్పిదాలు కలిగిన వారముగా మానవులం కాబట్టి ఉంటాము కాబట్టి మన తప్పిదాలు మన పతనాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వారమై విడిచిపెట్టబడిన వారమై సరిచేసుకున్న వారమై క్షమాపణ పొందినటువంటి వారమై ఎలాంటి కల్మషం లేకుండా యథార్థమైన హృదయముతో నిష్కాపట్యమైన హృదయముతో సంతోషముతో ఆనందముతో ఆ రొట్టెలో పాత్రలో పాలు పొందడం ద్వారా మనలను ఇంకా ఆశీర్వదించాలని, ఆ ఆశీర్వాదములను అనేకులతో ఈ లోకంలో పంచుకునే వారినిగా మనలను మన కుటుంబాలని సంఘం అంతటినీ చేయాలని ఉద్దేశంతోనే దేవుడు వారం వెంబడి వారము ఈ బల్లను మనకు అందుబాటులో ఉంచాడు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిరోజు ఆరంభ దినాల్లో ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రతిదినమూ అలా చేస్తూ వచ్చారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క దినాలలో మనకు సాధ్యం కాదు కాబట్టి వారానికి ఒక్కసారి ప్రభు దినమైన ఆ రొట్టెలో పాత్రలో మనం పాలు పొందడం ద్వారా అనునిత్యము మనలను మనము సిద్ధపరచుకునేదానికి ఆ బలను అందుబాటులో ఉంచారు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పాడు శిష్యులతో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. యేసు ప్రభువే ఈ బలను ఇన్స్టిట్యూట్ చేశాడు. అందుకనే దాన్ని మనము ప్రభువు బల్ల అని పిలుస్తాం, లార్డ్స్ టేబుల్. ప్రభువు వల్ల అనగానే ప్రభువు పరిశుద్ధుడు. హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని ఆయన గురించి సాక్ష్యం చెబుతూ రాశాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పాపులలో చేరక ప్రత్యేకించబడినటువంటి వాడు కాబట్టి మనం కూడా అట్టివారమై ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. అప్పుడే సంతోషముతో ఆ బలను సమీపించే రొట్టెలో పాత్రలో పాలు పొందే యోగ్యతను మనకు ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. వాక్యానికి అనుగుణంగా జీవించేదానికి ఒక తీర్మానం చేసుకొని ఆ వాక్యానికి అనుగుణంగా జీవించాలి. మనము నిజమైన విశ్వాసులముగా చలామణి కావాలి. అంటే వాక్యాన్ని విని విడిచిపెట్టి ఏం పర్వాలేదు, సంవత్సరాల తరబడి ఈ వాక్యాలు వింటూనే ఉన్నాం కదా, మేము మంచిగానే ఉన్నాము అని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే అది మనకు నష్టం, మన కుటుంబానికి నష్టం, సంఘానికి అంతకంటే నష్టం. కాబట్టి పరీక్షించుకొని సరిచేసుకున్నవారు ధన్యులు. పరీక్షించుకొని విశ్వాసులుగా స్థిరపడి బలపడి వెలుచూపు వలన కాక విశ్వాసం వలన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు విశ్వాస వీరులు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుని కొరకై చేస్తూ హతసాక్షులుగా మార్చబడ్డారో వారి యొక్క దృష్టాంతాలన్నీ ఉదాహరణలుగా మనకు బుద్ధి కలిగిన నిమిత్తమై పరిశుద్ధాత్మదేవుడు లిఖించాడు. వారి వలె
మనము కూడా దేవుని కొరకై రోషము కలిగి, పట్టుదల కలిగి, భారము కలిగి, ఆయన కొరకై సాక్షులముగా ఈ లోకంలో జీవించాలి అంటే మనలను మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే 6వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. వెలుచూపు వలన కాక వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే మనము నడుచుకుంటున్నాము. దేని యందు విశ్వాసము? మనకు లోకములో దేవుడు ఉచితముగా అనుగ్రహించిన ఈ ఆస్తిపాస్తులు, వనరులు, మనకిచ్చినటువంటి కుటుంబాలు, మెద్దులు, మేడలు, దాన్ని బట్టి కాదు. విశ్వాసం వలన మనము నడుచుకునే వారముగా ఉండాలి. అంటే మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, మన కంటికి కనబడేటటువంటి ఈ యొక్క వనరులన్నింటినీ ఆధారం చేసుకొని ఏమాత్రము సంతోషించకుండా విశ్వాసాన్ని బట్టి నిజమైన విశ్వాసులుగా ఈ లోకంలో మనం చలామణి కావాలి. ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? తండ్రి అయినటువంటి దేవుని యందు, దేవుని కుమారుడుగా, త్రిత్వమైనటువంటి దేవుడిలో ఒక్కడిగా ఉన్నటువంటి యేసు ప్రభువు కుమారునిగా, మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవాళ్ళందరి నిమిత్తమై విమోచన రక్షణ కార్యము జరిగించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడైనటువంటి దేవుడిగా లేచి నీ కొరకు నా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రధాన యాజకత్వాన్ని జరిగిస్తున్నటువంటి ఆయన యందు దృఢమైన స్థిరమైన నమ్మకము మనం ఉంచుకు ఉండాలి. మన మనస్సు కానీ మన దృష్టి కానీ లోకం మీద ఏమాత్రము దృష్టి మరల్చకుండా ఆయన మీదనే మన దృష్టి కేంద్రీకరించినప్పుడే ఇది మనకు సాధ్యమవుతుంది. అందుకనే మన విశ్వాసము చెదిరిపోకుండా మనం కాపాడుకోవాలి. నిజమైన విశ్వాసులంగా మనం ఉండేదానికి ఇష్టపడాలి. దాని కొరకై ఈ లోక సంబంధమైనటువంటి మన పద్ధతులు, మన ఆచారాలు, మన అలవాట్లు, ఈ లోకానుసారమైనటువంటి మానవులు చేసేటటువంటి కార్యకలాపాలకు మన దృష్టిని మలచకుండా ఉండాలి. ఎందుకంటే మనం లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి వారము, లోకము నుంచి వేరు చేయబడినటువంటి వారము. పరిశుద్ధమైన జీవము కలిగినటువంటి దేవుని సంఘములో అనేకమైనటువంటి అవయవాలుగా ప్రభువైన యేసుక్రీస్తు అనే సంఘానికి సూచనగా ఉన్న అనే శరీరంలో అనేక అవయవాలుగా మనం సమకూర్చబడ్డాము సంఘముగా. కాబట్టి అటువంటి ఆధీనంలోనికి, అటువంటి అనుభవంలోనికి నన్ను దేవుడు తీసుకొచ్చాడు అనే దృక్పథము కలిగి సంఘముతో ఏకీభవించి మన పరిశుద్ధతను, మన విశ్వాసాన్ని కాపాడుకునే వారముగా మనం ఉండాలి. అందుకనే ఆ విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? దానికి ఆధారం దేవుని యొక్క వాక్యమే. ఒక వ్యక్తికి దేవుని యందు, దేవుని కుమారుడుగా, యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి మానవులందరికీ రక్షణ, మారు మనసు కలిగించినటువంటి ఆ మార్గంలోనికి నడిపించబడేదానికి ఆయన యందు నమ్మకం, విశ్వాసం ఉంచాలంటే ఆధారము, మీడియేషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. అందుకనే వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10:17 వచనంలో. కాబట్టి వినాలి దేవుని వాక్యాన్ని, విని విడిచిపెట్టకూడదు. విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్టు ద్వారా, ఆ వాక్యానికి నిన్ను నువ్వు అప్పగించుకున్నట్టు ద్వారా ఆ వాక్యం నీలో లోతైన కార్యం చేస్తుంది. రక్షణ పొందించవచ్చు, రక్షణ లేకుండా ఉండొచ్చు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందుకొని ఉంటే మారు మనసులోనికి ఆ వాక్యం నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు రక్షించబడి నిజమైన విశ్వాసులుగా జీవించలేకపోతా అనేక పతనాలు కలిగి ఉన్నట్లయితే నిజమైన విశ్వాసంలోనికి నేను నడిపించేదే కూడా దేవుని యొక్క వాక్యమే. అందుకనే అటువంటి అనుభవంలోనికి మనలను మనం తెచ్చుకోవాలి. ఆనాడు శిష్యులు అన్నారు యేసు ప్రభుతో, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా మా విశ్వాసమును అంతకంతకు అభివృద్ధి పొందించము. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్, దట్ షుడ్ బి అవర్ డిజైర్. అది మన కోరిక, మన పట్టుదల, మన భారము కలిగి ఉండాలి. ఏదో పేరుకు మాత్రం విశ్వాసం కాకుండా దినదినము నీ యందు మాకున్నటువంటి విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పొందాలి. అందుకే రోమా సంఘానికి రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు చదవండి. విశ్వాసము చేత స్థిరపడవలని, విశ్వాసమందు స్థిరపడాలి, బలపడాలి. దేవుని యొక్క సంఘములో ఒకరి విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని బట్టి మీరు, మీ విశ్వాసాన్ని బట్టి నేను అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి.
తద్వారా ఆత్మ సంబంధమైనటువంటి వరములు, ఆశీర్వాదాలు ఏదైతే నీ తలాంతులను, మీ సామర్థ్యాన్ని, నీ కృపావరాన్ని బట్టి దేవుడు మనలో ఉంచాడో వాటిని బహిర్గతంగా చేసి జీవము కలిగిన దేవుని సంఘములో సాధనాలుగా వాడుకునేదానికి ఒక సహోదరుని కానీ దేవుడు వాడుకుంటాడు. దేని ద్వారా? విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకున్నట్టు ద్వారా, విశ్వాసమందు స్థిరపడి బలపడటం ద్వారా, దేవుని కార్యములందు ఆసక్తి కలిగి మనం జీవించేదానికి ఆ విశ్వాసం మనకు సహాయపడుతుంది. ఒకవేళ విశ్వాసమే లేదనుకోండి, మన విశ్వాసం అంతా లోకం మీద, ఈ లోక ఆశల మీద ఉన్నట్లయితే దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. సాతాను యొక్క బంధకములలోనికి తిరిగి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏర్పరచబడిన వారిని సైతము లోకములోనికి లాక్కొని వెళ్ళే దినాల్లో మనం ఉంటున్నాం. యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఎఫెసీ సంఘానికి రాస్తూ అన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 15వ వచనం నుంచి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. దినవలి చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తమే మీరు తెలుసుకొనుడి. మధ్యమందు మంత్రులు కాక ఉండడి. దేవుని కంటే కలదు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ మీ హృదయములలో ప్రభువును గూర్చి కీర్తించు. ప్రభువుని బట్టి నిష్కరిస్తున్నట క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సర్వలోకాన్ని సృష్టించినటువంటి సర్వలోక సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువే, సాక్షాత్తు ఆయనే దేవుడు. పరలోకములో కానీ భూలోకమును కానీ నిర్మించి స్థాపించి పునాది వేయకమునపు ప్రధాన శిల్పకారిగా ఆయనే, ఆయన చేతనే, ఆయన వలనే ఈ పరలోకము కానీ భూమి కానీ అంతా సృష్టించబడింది. అటువంటి సర్వలోక సృష్టికర్త తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దేవుని మాటకు, దేవుడు అప్పగించిన పనికి లోబడి మరణం పొందినంతగా ఆయన మన పనిని జరిగించాడు. కాబట్టి ఆయనను కలిగి ఉన్నామని చెప్పుకునే మనము అన్ని విషయాలలో క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి జీవించాలి. నేను గొప్ప అని ఎవరు అనుకోవడానికి వీలు లేదు. దేవుని సంఘములో ఆల్ ఆర్ ఈక్వల్. అందుకనే భక్సింగ్ గారు అనేవాడు, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెసెస్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అందరూ ప్రశస్తమైన వారు దేవుని దృష్టిలో, అందరూ కావలసినటువంటి వారు, అందరూ యోగ్యులు. అందరినీ దేవుని సంఘములో చిన్నవారని, పెద్దవారని, గొప్పవారని, ఉన్నవారని, చదువు ఉన్నవారని, ఉద్యోగస్తులని, చదువు లేనివారని, ధనవంతులని, పేదవారని ఏ భేదం లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. అటువంటి అనుభవంలోనికి మనల్ని మనం తెచ్చుకుంటేనే ఒకరికొకరు లోబడి జీవిస్తాం. యేసుప్రభువే తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? చిట్ట చివరి రక్తపు బొట్టు కలవరి సిలువలో చిందించినంత వరకు తగ్గించుకున్నాడు. అందుకనే యేసుప్రభుని గురించినటువంటి ప్రవచనము తూచా తప్పకుండా నెరవేర్చాడు. కీర్తనాకారుడు రాస్తాడు 40వ కీర్తనలో, 40వ కీర్తన 7-8 వచనాలు చదవండి. 40వ కీర్తన 7-8 వచనాలు. అప్పుడు చదవమ్మని. పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నేను పుట్టి తిని. అంతకుముందు బైబిల్ లేదు. చిన్న చిన్న పుస్తకపు చుట్టలలో వాక్యాన్ని, ప్రవక్తలు ప్రకటించిన ప్రవచనాలు రాసి వాటన్నిటిని క్రోడీకరించి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంగా చేశారు. పుస్తకపు చుట్టలో ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ఏవైతే ప్రవచించారో ఆ ప్రవచనం ప్రకారము నేను ఈ లోకములో పుట్టాను. ఎందుకు పుట్టాడు? నీ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు నేను జన్మించాను. నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషకరము.
ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని చిత్త ప్రకారం జీవించేదానికి వచ్చాడు. దేవుని చిత్త ప్రకారం తన ప్రాణం పెట్టేదానికి వచ్చాడు. దేవుని చిత్త ప్రకారం బలియాగముగా, విమోచన క్రైదనముగా, పాప పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకునేదానికి వచ్చాడు. అనేకులకు విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగా పెట్టేదానికి వచ్చాడు. తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. దేవాది దేవుడైన ఆయన మానవునిగా వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మరణం పొందినంతగా. శాపగ్రస్తమైన కఠినమైన మరణాన్ని, ఆ కలవరి శిలువలో ఎవరు వేలాడదీయబడతారంటే పాపము చేసిన వాడు, శాపగ్రస్తుడు. అటువంటి వారిని కలవరి శిలువలో వేలాడదీయబడి సంహరిస్తారు పాత నిబంధన ప్రకారం. కాబట్టి ఆ స్థితిని, నీవు నేను పొందవలసిన స్థితిని ఆయన పొందాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించేదానికి. అందుకే 17వ అధ్యాయంలో యోహాను సువార్త 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఈ లోకంలో అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. తద్వారా నీ నామాన్ని భూమి మీద మహిమపరిచాను. దేవుడు నిన్ను నన్ను ఉచితంగా తన కృపను బట్టి రక్షించుకున్నాడు. పాపాలను క్షమించాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన రక్తంతో కట్టాడు, తన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించాడు, తన జీవాన్ని మనకిచ్చాడు, తన ప్రేమను మన హృదయాల్లో ఉంచాడు, తన ఆత్మచేత మనం బుద్ధించాడు, ఆత్మానుసారంగా నడుచుకునే ఆదిమలోనికి తీసుకొని వచ్చాడు, నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. అంత మాత్రమే కాకుండా ఒక పనిని దేవుని సంఘంలో నీకు నాకు అప్పగించాడు. ఎంతవరకు దాన్ని నిర్వర్తిస్తున్నాం? ఎంతవరకు ఆ పనిని మనం జరిగిస్తున్నాం? ఎంతవరకు ఆ బాధ్యతను గుర్తెరిగి ఆ పనిలో నిమగ్నమయ్యే వారంగా ఉంటున్నాం? ఎప్పుడు చూసినా మనము, మన కుటుంబము, మన పనులు, మన ఉద్యోగాలు, వాటితోనే సతమైపోయి తీరుకుంటే సమయం ఉంటే అప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని పనిని జరిగించే వారుగా ఉంటున్నామా? లేకుంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి ఇవ్వాలి, దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాలి, నేను నా కుటుంబము సజీవమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో దేవుని కొరకై జీవించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి అనే ఆశ, పట్టుదల, భారము కలిగి మనం ఈ లోకంలో నిజమైన విశ్వాసులుగా జీవించాలి. అదే నిజమైన విశ్వాస క్రైస్తవ జీవితం. లేకుంటే నామకార్థమైనటువంటి విశ్వాసులు కానీ మిగిలిపోతాం. సంవత్సరాల తరబడి వాక్యం విన్నా కానీ వేస్టే. అందుకనే నూతనమైన సంవత్సరంలో ప్రవేశించక మునిపే ఒక నూతనమైనటువంటి తీర్మానం చేసుకోవాలి మనం. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు మీరు నాకు అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేశాను, నీ భయమును కలిగి ఒకరికొకరు లోబడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను, దయతో క్షమించు. విశ్వాసమంది నేను కొరవబడి ఉన్నాను, నా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోలేకపోతున్నాను, అనేక పార్లు విశ్వాసం సన్నగిల్లిపోతుంది, తిరిగి లోకం వైపు నా దృష్టిని మరల్చుకునేవారుగా ఉన్నాను, అజ్ఞాని వలె ప్రవర్తిస్తున్నాను. నీ జ్ఞానము చేత, నీ కృప చేత, నీ దయ చేత, నీ యందు నాకున్న విశ్వాసాన్ని అంతకంతకు అభివృద్ధి పొందించు. మేము దేవుని సంఘములో ఒకరి విశ్వాసము ద్వారా ఒకరము బలపడేదానికి, మీరిచ్చినటువంటి కృపావరాలు నీ కొరకై నమ్మకంగా ఉపయోగించేదానికి మీరు మాకు సహాయం దయచేయండి. నీ దైవికమైన పరలోక జ్ఞానం చేత మమ్మల్ని నింపండి అని ఒక నూతనమైన తీర్మానంలోని, కమిట్మెంట్లోనికి ఈ చివరి ప్రభుదినాన మనలను తెచ్చుకుంటే అప్పుడు వెలుచూపును బట్టి నడుచుకోకుండా నిజమైన విశ్వాసులంగా ఈ లోకంలో నడుచుకునే వారంగా ఉంటాం. అటువంటి తీర్మానంలోనికి వచ్చి ప్రభుబలలో పాలు పొందాలి. అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మన హృదయాన్ని ఆయన చూస్తాడు. పై మన భక్తి ఆయనకు అవసరం లేదు. హృదయాంతరంగంలో ఏ విధంగా దేవునికి స్థానం ఇస్తున్నావు. అందుకనే కొరింథీ సంఘానికి రాశాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా. చదవమ్మా. పాడు చేసిన ఎడల దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. ఏంటి? దేవుడు మనలో నివసించాలి, మన హృదయంలో నివసించాలి.
క్రిస్మస్ మొదటి రోజు నుంచి 24, 25 వరకు దాని గురించి మెచ్చుకున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో అందరి కొరకు ఆ యొక్క గలిలయలో బెత్లెహేములో పుట్టాడు. నీ హృదయంలో జన్మించాడా? హృదయములో, మన హృదయములో, హృదయ అంతరంగములో మన హృదయమే దేవాలయముగా ఆయనకు తెరిచినట్లయితే ఆయన మనలో ఉండి మనతో ఉండి మన జీవిత పర్యంతము మన పాపాల నుంచి రక్షించే దేవుడు మాత్రమే కాకుండా ఇమ్మానుయేలు దేవుడిగా మన జీవిత పర్యంతము, సదాకాలము, యుగ సమాప్తి పర్యంతము ఈ లోకములో మనం జీవించే పర్యంతము మనతో, మన కుటుంబంతో, మన సంఘముతో ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడిగా ఉంటాడు. అయితే ఆయన యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని తొలగించుకోకుండా ఆ విశ్వాసములో స్థిరపడి బలపడే వారముగా మనం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3-4 వచనాలు చదవండి. 2, 3, 4 వచనాలు. ఇక్కడ తెస్సలోనికేలో ఉన్నటువంటి విశ్వాసాలను ఉద్దేశించి వారిలో ఉన్నటువంటి విశ్వాసము, వారిలో ఉన్నటువంటి ప్రేమ, వారిలో ఉన్నటువంటి నిరీక్షణ ఎంత గొప్పదో, ఆ విశ్వాసం అందే ఏ విధంగా స్థిరంగా ఉన్నారో, యేసు ప్రభు ద్వారా దేవుడు వారికి ఇచ్చినటువంటి ప్రేమలో ఏ విధంగా నిలిచి ప్రేమలో నడుచుకునే ఆ ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకొనుచున్నారో, అంత మాత్రమే కాకుండా శుభప్రదమైన మహిమాయుక్తమైనటువంటి నిరీక్షణ కొరకై యేసు ప్రభు ప్రత్యక్షత కొరకై ఎదురు చూసేవారుగా ఉంటున్నారో తెలుసుకున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలులు ఆ సంఘములో ఉన్న విశ్వాసముల గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి కొరకై ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. మన సంఘము, ఇక్కడున్న సంఘము కూడా ఆ విధంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఏంటది? విశ్వాసమందు, ప్రేమయందు, నిరీక్షణయందు బలంగా ఉండాలి. ఎందుకు? దినములు చెడ్డవి కనుక అజ్ఞానములోనికి సాతాను మనల్ని లాక్కొని వెళ్ళిపోతాడు. మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మన జ్ఞానాలు మన మార్గాల్లో నడుచుకునేవారిగా చేసేవాడుగా ఉంటాడు వాడు. అందుకనే దైవికమైనటువంటి జ్ఞానం మనకు చాలా అవసరం. ఆ జ్ఞానాన్ని కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే అనేకమైనటువంటి తప్పుడు బోధలు, తప్పు కుయుక్తులు కలిగినటువంటి మార్గాలకు సాతాను మనల్ని లాక్కొని పోయి లోకంలో తిరిగి కలిసిపెట్టేట్టు చేసేటటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అందుకనే మన విశ్వాసాన్ని, మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు మనల్ని రక్షించాడు. దాని కొరకై మనల్ని సంఘములో ఉంచాడు. క్రీస్తునందలి భయముతో విశ్వాసముగా ఒకరికొకరు లోబడి ఆ విశ్వాస పరిమాణం కొలది మనకిచ్చినటువంటి తలాంతులను దేవుని పని కొరకై మనము వెచ్చించే వారముగా మనలను మనము సరి చేసుకోవాలి. అదే నిజమైనటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి గుణలక్షణం. ఇదే తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి, 3, 4, 5 వచనాలు చదవండి. గట్టిగా చదవాలి, అందరికీ వినబెట్టేట్లు. బ్రదర్ చదవండి. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఎంత గొప్ప సాక్ష్యం! మీ విశ్వాసాన్ని చూసి, మీ వేర్పును చూసి, మీ సహనమును చూసి, ఒకరి ఎడల ఒకరికి మీరున్న చూపిస్తున్నటువంటి ప్రేమను చూసి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇటువంటి సాక్ష్యాన్ని ప్రతి ఒక్క సంఘము, ఇన్ పర్టికులర్ ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులు, ప్రతి ఒక్క విశ్వాస కుటుంబము సంఘముతో ఏకీవించి ప్రేమను, ఒకరి ఎడలో ప్రేమానురాగాలు కలిగి ఒకరి భారాలను ఒకరు పంచుకుంటూ, ఒకరి ఎడలో ఒకరు ఎంతో జ్ఞానము కలిగి నడుచుకుంటూ
దేవుని యొక్క ఓర్పుతో, సహనముతో అన్ని శ్రమలలో కానీ, కష్టాల్లో కానీ, నిందల్లో కానీ, అవమానాల్లో కానీ వాటన్నిటినీ మహిమ కొరకై ఎంతో యోగ్యులుగా ఎంచుకుంటూ ఆ నిత్య రాజ్యములో ప్రవేశించేదానికి మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఎలా వస్తాయి అవి? విశ్వాసము ద్వారా మాత్రమే వస్తాయి. విశ్వాస వీరులు ఎంతగా ఓర్చుకున్నారంటే హతసాక్షులుగా మార్చబడేంత వరకు వారు సహించి ఓర్చుకొని దేవుని కొరకై సాక్షులుగా నిలబడ్డారు. అది నిజమైన విశ్వాసుల యొక్క సాక్ష్యము, జీవితం. అటువంటి సాక్ష్యాన్ని ఈ లోకములో విశ్వాసులముగా నీవు నేను కలిగి ఉండేదానికి ప్రయత్నం చేస్తే దేవుడు తన కృపచేత, తన జ్ఞానము చేత, తన ఆలోచన చేత, తన మార్గాల్లో, నిత్య మార్గాల్లో, శాంతి మార్గాల్లో, వెలుగుకరమైన మార్గాల్లో, నీతి మార్గాల్లో మనల్ని నడిపించి తన చేయి పట్టుకొని నిజమైనటువంటి నమ్మకమైన సత్య సాక్షిగా, ఇమ్మానుయేలు దేవుడుగా మనం ఈ లోకంలో జీవించు పర్యంతము మనతో ఉండి, మన కుటుంబంతో ఉండి, మన సంఘంతో ఉండి తన నమ్మకత్వాన్ని, తాను మనకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. అయితే మన దృష్టి, మన మనస్సు, మన నమ్మకము, మన విశ్వాసము ఆయన మీదనే కేంద్రీకరించాలి. అందుకే కొరింథీ సంఘానికి మొదటి పత్రికలోనే రాశాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఒక్కడే ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. ఏ వాగ్దానమైతే నీకు నాకు ఆయన ఇచ్చాడో ఆయన నమ్మదగినటువంటి దేవుడు, మనతో ఉండేటటువంటి దేవుడు, ఆ నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరిచేటటువంటి దేవుడు, ఆయన మార్గాల్లో నడిపించేటటువంటి దేవుడు, ఆయన జ్ఞానము చేత మనల్ని నింపి పోషించి భద్రపరిచే దేవుడు, సాతాను తీసుకొని వచ్చేటటువంటి ఆటంకాలు, ఆకర్షణల మీద విజయాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. అందుకనే అపోస్తలులు చెప్తాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కొరింథీయులకు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ కలుగునుగాక. ఆయన కొరకై మేము పానార్పణముగా పోయబడుతూ అనేక శ్రమలు, కష్టాలు, నిందాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన మాకు అప్పగించిన పనిని విడిచిపెట్టకుండా దాన్ని జరిగించడానికి అన్ని పరిస్థితుల్లో మమ్మలను విజయోత్సాహంతో ఊరేగించుతున్నాడు దేవుడు. ఆయన యందు మేము సంతోషించి ఆనందిస్తున్నాము. నశించే వారికిని, చనిపోయిన వారికిని, విశ్వాసులకును మేము సువాసనగా, మహిమా సువాసనగా, కృపా సువాసనగా, రక్షణ సువాసనగా ఉంటున్నాము అని చెప్తారు కింది వచ్చిన వాళ్ళు. మనం కూడా ఆయన ప్రేమ సువాసనను ఈ లోకానికి పరిచయం చేసేవారముగా, ఆ ప్రేమలో ఒకరితో ఒకరు పంచుకునే వారముగా మనం ఉండాలి. ఎఫెసీ సంఘానికి ఇదే ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు దయచేసి. అది కాదమ్మా, ఒకసారి 15, 16 వచనాలు. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగోవలను. అదే నిజమైన విశ్వాసుల యొక్క గుణలక్షణం. ప్రేమ కలిగి ఎల్లప్పుడూ సత్యమును చెప్పేవారముగా మనం ఉండాలి. ఈ లోకములో ప్రేమ కలిగి సత్యమును జరిగించే, సత్యమును చెప్పేవారముగా మనము దేవుని కొరకై మనలను మనము అప్పగించుకోవాలి. అదే నిజమైన విశ్వాసులకు ఉన్నటువంటి గుణలక్షణం. ప్రేమను మనం ఏమాత్రమూ విడిచిపెట్టకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు, 10, 11 వచనాలు, 12 వచనాలు చదువమ్మా. శక్తి గల
మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు అది ఆయన ప్రార్థన. మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందినదై సకల విధములైనటువంటి జ్ఞానముల చేత నింపబడినదిగా ఉండాలి. సకల విధములైనటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పైనుండి వచ్చేటటువంటి జ్ఞానము. కొలస్సీ సంఘానికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు అనుగ్రహించు పదహారో వచనం, సమస్త విధములైనటువంటి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంటే దైవికమైన జ్ఞానము, సమయోచితమైన జ్ఞానము, సమయస్ఫూర్తి జ్ఞానము, హెవెన్లీ నాలెడ్జ్, టైమ్లీ విజ్డమ్, డిజర్నింగ్ పవర్, ఈ 3 చాలా ఇంపార్టెంట్ విశ్వాసులకు. ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి సువార్త ఎలా బోధించాలి, తల్లిదండ్రుల మధ్య ఎలా మెలగాలి, సేవకుల మధ్య ఎలా ప్రవర్తించాలి అనేటటువంటి, లోకంలో అన్ని జనుల మధ్య ఎలా ప్రవర్తించాలి, అది మొట్టమొదటి నేర్చుకోవాలి. అది మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే రాదు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి జ్ఞానం మనకు అవసరం. అది మృదువైనది, సులువుగా లోబడేది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, తండ్రి పైనుండి వచ్చినటువంటి దైవికమైనటువంటి పరలోక సంబంధమైన జ్ఞానం. ఆ జ్ఞానం మనకు కావాలి. అప్పుడే పైన ఉన్నటువంటి ఆ తండ్రి అంటే ప్రభు అయినటువంటి మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకై మనము ఈ దేహములో ఉన్నంత వరకు ఆయనకి ఇష్టలముగా జీవించగలము. ఒకవేళ దేహమును విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ ఇష్టలంగా ఉన్నాం కాబట్టి అక్కడ నిత్యము ఆయనతో కూడా పరిపాలించబడే ఆధిక్యతలోనికి నడిపించబడతాం. అందుకే అంటాడు, దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలముగా జీవించుచున్నాము. జీవిస్తున్నామా మనము? ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన జీవితం. అదే విశ్వాసాలకు ఉండవలసిన గుణలక్షణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసము కలిగిన వారు దేవుడు ఉన్నాడని నలవాలి, ఆయన్ని వెతికి ఆయన్ని కనుగొని వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆ నమ్మకం లేనప్పుడే విశ్వాస భ్రష్టులముగా మనము తయారవుతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, విశ్వాసములో ఏమాత్రము ఎదగకుండా స్థిరపడకుండా ఉంటాం. కాబట్టి మనము విశ్వాసములో కలిగి దేవునికి ఇష్టలముగా ఈ లోకములో జీవించాలి. అప్పుడే నిష్కాపట్యమైన హృదయము, యథార్థమైనటువంటి హృదయము, సంతోషముతో ఆనందముతో కూడినటువంటి హృదయము మనం కలిగి ఉంటాం. ఎలా వస్తుంది ఆ హృదయం మనకు? నిత్యము మనలను మనం శుద్ధి చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19, 20, 21 వచనాలు.
కనుక విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై దేవుని సన్నిధానమునకు ఎలా చేరాలంట? ధైర్యముతో మనము చేరుతాం. దేవుని సన్నిధానానికి వచ్చాం. మనము విశ్వాసంతో వచ్చామా, అవిశ్వాసంతో వచ్చామా? ధైర్యంతో ఉన్నామా, భయముతో ఉన్నామా? భయం అనేది ఎలా వస్తుంది? సాతాను మనలో ఉంటే ఎప్పుడు భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహ. సాతాను సంబంధాలకు ఎప్పుడూ భయమే. సాతానే భయాన్ని కలవరిస్తుంది, కలవరాన్ని తీసుకొని వస్తుంది. నిజమైన విశ్వాసులు దేనికి భయపడరు? అసలు మరణానికి కూడా భయపడరు. అటువంటి ధైర్యముతో ఆ బలను మనం సమీపించి రొట్టెలో పాత్రలో పాలు పొందాలి. ఎప్పుడు వస్తుంది ఆ ధైర్యము? మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు దేవుని వాక్యము చేనే ఉదక స్నానము చేత మన శరీరాన్ని, మన ఆత్మను, మన హృదయాన్ని కడుక్కోవాలి. యేసు ప్రభు మన కొరకై చిందించిన నిత్య నిబంధన రక్తముతో అనునిత్యము మనలను మనము కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ మనస్సాక్షి ఏమాత్రమో అపవిత్రపరచకుండా నిర్మలమైన మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి. మానవుని ఎడల, దేవుని ఎడల ఏమాత్రము నేరారోపణ సాతాను మన మీద చేయకుండా మనలను మనమే కాపాడుకోవాలి. అది నిజమైన విశ్వాసులు చేయవలసినటువంటి గురుతర బాధ్యత. అప్పుడే మనము విశ్వాసులముగా ఈ లోకంలో ఉంటాం. అందుకనే దావీదురాజు అంటాడు, ఎంతగా ఆయన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడో 139వ కీర్తన చివరి 2 వచనాలు మనం చదివినట్లయితే 139వ కీర్తన నీకు ఆయాసకరమైనటువంటిది ఏదైనా నా హృదయంలో నా యందు ఉన్నదేమో దయచేసి చూడు ప్రభువా, దాన్ని తొలగించు. నా పరిస్థితి అంతా నీకు బాగా తెలియదు. నీ సన్నిధిలోనికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నా హృదయం నీకు అప్పగిస్తున్నాను. నా హృదయము, మనస్సు, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. నీకు ఇష్టనిగా నేను జీవించాలి. నీ యందు నాకున్నటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలి. నీ ప్రేమను కలిగి ఉండాలి. నీ యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నీ యందు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకుంటూ నీ రాకడ కొరకై నన్ను నేను సిద్ధపరచుకుంటూ సంఘమంతటిని సిద్ధపరిచే సాధనంగా మీరు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా, యథార్థంగా చేసే నిజమైన సాక్షిగా ఈ లోకంలో నేను, నా కుటుంబం ఉండాలి ప్రభువా అని మనలను మనం దేవునికి అప్పగించుకుంటే అప్పుడు దేవుడు కృపావర దివెనలను మెండుగా మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన సంఘం అంతటి మీద కుమ్మరించి నూతనమైన సంవత్సరంలో ఒక నూతనమైనటువంటి తీర్మానాలతో మనల్ని ప్రవేశపెడతాడు. నూతనమైనటువంటి వ్యక్తులుగా ఆయన నూతనమైన విధానంలో సేవించే అనుభవంలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. అటువంటి తీర్మానంలోనికి వచ్చి మనస్సాక్షి ఏమాత్రము కల్మషం లేకుండా మనలను మనం కడుక్కొని ప్రభు బలను సమీపించి ఆ రొట్టెలో పాత్రలో మనం పాలు పొందాలి. ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అలా పాలు పొందుతూ ఉన్న కారణాన్ని బట్టి ప్రతిరోజు రక్షణ పొందిన వారు సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. మన సంఘంలో కూడా అలా చేర్చబడాలంటే మనము కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46, 47 వచనాలు. 46, 47 వచనాలు చదవండి. మరియు వారు ఏక మనస్కులై మరియు ఆనందముతోనూ నిష్కాపట్యమైన హృదయముతోనూ వారు ఆహారము పుచ్చుకొనుచుండిరి. అట్టి ఆత్మీయత కలిగి ఆ రొట్టెలో పాత్రలో మనం పాలు పొందాలి. ఏక మనస్సు, ఏకభావము, ఏకతాత్పర్యము, ఏక ప్రేమ అంతా కలిగి ఉన్నప్పుడే ఒకరికొకరు లోబడి ఉంటాం. దేవుడు అప్పగించిన పని చేస్తాం. దేవుని రాకడ కొరకై సిద్ధపరుస్తాం. ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటాం. ప్రార్థనలో మెలకువగా ఉంటాం. ఎడతేక దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేసేవారముగా ఉంటాం. నిజమైన విశ్వాసులంగా మనం చలామణి అవుతాం. ఇప్పుడు మనలను మనం పరీక్షించుకోవాలి. నిజమైన విశ్వాసులంగా నేను, మీరు జీవిస్తున్నారో లేదో
మనలను మనం పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు. అందరం కలిసి చదువుకుందామమ్మా, అందరం కలిసి. మీరు విశ్వాసము గలవారే ఉన్నాదో లేరో మిమ్ములు మీరే శోధించుకొనుడి, చూచుకొనుడి, మిమ్ములు మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని కూర్చి మీరు ఎరగరా. 6వ వచనం. మేము చాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్ములు మీరే శోధించుకొనడి, మిమ్ములు మీరే పరీక్షించుకొనడి. ప్రభుబల మీద ఉన్న రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందక మునుపు మనలను మనమే శోధించుకుందాం, పరీక్షించుకుందాం, సరిచేసుకుందాం. వాక్యం చెప్పబడిన ప్రకారము ఎక్కడెక్కడైతే తప్పిపోయి జీవిస్తున్నామో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో దేవునితో సరిచేసుకొని సమాధానపడి మన తప్పిదాలు పతనాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడి నూతనమైన హృదయంతో నిర్మలమైన మనస్సాక్షితో సంతోషముతో ఆనందముతో రొట్టెలో పాత్రలో పాలు పొందుట ద్వారా దేవుని ఆశీర్వాదములకు పాత్రులమై అనేకులకు ఆశీర్వాదకరంగా రక్షణార్థంగా మనము, మన కుటుంబాలు, మన సంఘమంతా ఉండగలిగినట్లు ఆ విధంగా మనలను మనం సిద్ధపరచుకొని ప్రభు బల్ల మీద ఉంచబడిన రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందినట్లు దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకే ఆశీర్వదించి ఆ విధంగా మనకు సహాయము చేయనుగాక. దయచేసి